హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోని స్టార్ట్ చేసే ముందు మీకు ఒక చిన్న విన్నపము. మీరు బయటికి వెళ్ళేటప్పుడు కంపల్సరీగా మాస్క్ని ధరించండి. అలాగే సోషల్ డిస్టెన్స్ని పాటించండి. అలాగే ఎప్పటికప్పుడు హ్యాండ్స్ని వాష్ చేసుకోండి. ఈ 3 టిప్స్ను పాటించండి. కరోనాకి దూరంగా ఉండండి. అలాగే మా ఛానల్ని మీరు మొదటిసారి చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. అలాగే బెల్ ఐకాన్ క్లిక్ చేసినట్లయితే మా వీడియోస్ మీకు ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ ఉంటాయి. హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనము ఎక్సెల్ షీట్లోని డేటా ట్యాబ్లోని షార్ట్ అండ్ ఫిల్టర్ అనే టూల్స్ గురించి ఈ వీడియోలో మనము నేర్చుకుందాము. ఇక్కడ చూసినట్లయితే మనము హోమ్ ట్యాబ్లో ఉన్నప్పుడు మనము డేటా ట్యాబ్లోకి వెళ్దాము. ఇక్కడ చూసినట్లయితే షార్ట్ అండ్ ఫిల్టర్ అనే టూల్స్ ఉన్నాయి. అందులో మనము షార్ట్ ఫిల్టర్ అనే వాటి గురించి ఇప్పుడైతే మనము నేర్చుకుందాము. మీకు సింపుల్గా అర్థం అవడం కోసం నేను ఇక్కడ ఒక డేటాని అయితే సేవ్ చేసి ఉంచాను. ఈ డేటాకి ఇక్కడ మనకి హెడ్డింగ్స్ అయితే ఉన్నాయి. సీరియల్ నెంబరు, బిల్ రిఫరెన్స్ నెంబరు, అలాగే బిల్లు నెంబరు, అలాగే పార్టీ నేమ్ ఉన్నాయి. ఇక్కడ మనం హెడ్డింగ్స్లో ఏదో ఒక దాని మీద ఏదో ఒక హెడ్డింగ్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ షార్ట్ మీద మనం క్లిక్ చేసినట్లయితే మనకి ఈ విధంగా టేబుల్ అన్నది డిస్ప్లే అవుతుంది. ఈ టేబుల్లో మనకి కాలమ్స్లో వచ్చి మనకి ఈ హెడ్డింగ్స్ అన్నీ ఉంటాయి. అలాగే షార్ట్ ఆన్ ఉంది కదా, షార్ట్ ఆన్లో అక్కడ డ్రాప్ డౌన్ మీద క్లిక్ చేసినట్టయితే వాల్యూస్, సెల్ కలరు, అలాగే ఫాంట్ కలరు ఐకాన్ ఉంటుంది. అలాగే ఇక్కడ ఆర్డర్లో వెళ్ళి ఇక్కడ క్లిక్ చేసినట్లయితే న్యూవెస్ట్ టు ఓల్డెస్ట్ అని ఉంటాయి. ఇప్పుడు మనం పార్టీ నేమ్ ఉంది కదా, పార్టీ నేమ్ని ఇప్పుడు మనం షార్ట్ అయితే చేసుకుందాము. ఇప్పుడు మనం పార్టీ నేమ్ని క్లిక్ చేసినట్లయితే అది యాడ్ అవుతుంది. ఇప్పుడు వాల్యూస్లోకి వెళ్ళి మనం షార్ట్లోకి వెళ్ళి మనం వాల్యూస్ని ఎంచుకుందాము. అలాగే ఇక్కడ ఆర్డర్లోకి వెళ్ళి A to Z అని మనం ఎంచుకుందాము. ఇక్కడ చూడండి, మనకి ఒక ఆర్డర్ వైజ్గా లేదు, ర్యాండమ్గా ఉన్నాయి. ఇప్పుడు మనము A to Zని క్లిక్ చేసి ఇక్కడ కింద ఓకే ఉంది కదా, దాని మీద క్లిక్ చేసినట్లయితే మనకి ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో, అంటే ఫస్ట్ A, తర్వాత B, తర్వాత C, ఈ విధంగా మనకి ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో అయితే మనకి వస్తాయి. ఇక్కడ పక్కన సీరియల్ నెంబర్ చూసినట్లయితే మనకి సీరియల్ నెంబర్ చూడండి ఇక్కడ మారాయి. ఇందాక మనం సీరియల్ నెంబర్ అయితే ఒక విధంగా ఉండదు, 1, 2 అలాగా సీరియల్ వైజ్గా ఉంది. ఇప్పుడు మనము ఇప్పుడు మనం Z2A క్లిక్ చేసి ఓకే మీద క్లిక్ చేసినట్లయితే చూడండి, మనకి V నుంచి అంటే పైనుంచి కిందకి వస్తుంది అనమాట. VUTS అలాగా పైనుంచి కిందకి వస్తుంది అనమాట. ఇది మనం Z2A షార్టేజ్ అంటాము. అలాగే ఇప్పుడు మనము మళ్ళీ A to Z కింద మనం మార్చేసుకుందాము. అలాగే సీరియల్ నెంబర్ని కూడా మనము షార్ట్ చేద్దాము. అంటే ఫస్ట్ మనకి ఇక్కడ సీరియల్ నెంబర్ చూడండి, ఇక్కడ ఇక్కడ మనం సీరియల్ నెంబరు మనం A to Z అంటే A to Z కింద మనం చూస్తే ఇక్కడ చూడండి వచ్చాయి. ఇప్పుడు మనము వీటన్నిటికి కలర్స్ అయితే ఇద్దాము. అంటే మనకు సెల్ కలరు ఒక కలరు, అలాగే మనం టెక్స్ట్కి అంటే ఫాంట్కి ఒక కలర్ ఇద్దాము. అలాగే మళ్ళీ కొన్నిటిని సెలెక్ట్ చేసుకొని సెల్కి ఒక కలరు, అలాగే ఫాంట్కి అంటే టెక్స్ట్కి ఒక కలర్ ఇద్దాము. అలాగే మళ్ళీ కొన్ని సెలెక్ట్ చేసుకొని సెల్స్ అన్నిటికి ఒక కలరు, అలాగే ఫాంట్స్కి ఇంకో కలరు ఇద్దాము. ఇక్కడ చూసారు మీరు, మనం సెల్స్కి ఒక కలరు అలాగే ఫాంట్కి ఒక కలర్ ఇచ్చాము. ఎందుకంటే ఇక్కడ మనము మళ్ళీ మనం డేటా అంటే కలర్ వైజ్గా కూడా మనం షార్ట్ చేసుకోవచ్చు. సెల్ కలర్ పెట్టి అలాగే ఫాంట్ కలర్ పెట్టి కూడా మనం షార్ట్ చేసుకోవచ్చు. డేటాలోకి వెళ్ళి షార్ట్లోకి వెళ్ళి ఇక్కడ చూసినట్లయితే మనం
పార్టీ నేమ్ని షార్ట్ చేద్దాము. ఇక్కడ చూసినట్లయితే వాల్యూస్లో ఉంది కదా, ఇప్పుడు మనం సెల్ కలర్ని మనం బట్టి చేద్దాము. ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ మనకి ఇక్కడ చూడండి కలర్స్ వచ్చాయి. అక్కడ ఏ కలర్స్ అయితే ఉన్నాయో ఆ కలర్స్ అన్నీ వచ్చాయి. ఇప్పుడు ఒక్కొక్క కలర్ మనం ఫస్ట్ కలర్ ఉంది కదా, ఆ కలర్ మీద క్లిక్ చేసి ఇక్కడ ఓకే చేస్తే అది మనకి టాప్లో వస్తుంది అన్నమాట. చూసారా ఇక్కడ టాప్లో వచ్చింది. అలాగే మనం రెండో కలర్ మీద క్లిక్ చేసి ఓకే చేసి ఇలా ఉంటే ఆ కలర్ ఉంది కదా, లైట్ గ్రీన్ కలర్, అది టాప్లోకి వస్తుంది. ఇక్కడ ఆర్డర్ మనం ఇక్కడ టాపా లేదా బాటమ్ అని ఇచ్చాము, మనం టాప్లో పెట్టుకుందాము. చేసుకుంటే చూడండి మనకి గ్రీన్ కలర్ అన్నది టాప్లోకి వచ్చింది. అలాగే ఆరెంజ్ కలర్, ఇప్పుడు ఎల్లో కలర్ ఉంది కదా, ఆ ఎల్లో కలర్ క్లిక్ చేసి ఓకే చేసినట్లయితే చూడండి ఇప్పుడు మనము సెల్ కలర్ని బట్టి చేసాము. ఇప్పుడు మనం ఫాంట్ కలర్ని బట్టి ఇప్పుడు మనము చేద్దాము. అది చూడండి టెక్స్ట్ కలర్ని బట్టి ఇక్కడ చూడండి రెడ్ కలర్, అలాగే ఎల్లో, అలాగే బ్లూ ఉన్నాయి. ఇప్పుడు ఎల్లో కలర్ మీద క్లిక్ చేసి ఓకే చేసినట్లయితే చూడండి ఓన్లీ ఫాంట్ రెడ్గా ఉన్నాయన్నీ వచ్చాయి. అలాగే రెండోది కూడా బ్లూ కలర్లో ఉన్న ఫాంట్స్ అన్నీ మనకి టాప్లోకి అయితే వచ్చాయి. ఈ విధంగా మనం కలర్ని బట్టి కూడా మనము సార్ట్ అయితే చేసుకోవచ్చు. నెక్స్ట్ మనము సీరియల్ నెంబర్ ఉంది కదా, సీరియల్ నెంబర్ని మనం 1 నుంచి చేసుకుందాము. ఆర్డర్ వైజ్గా సీరియల్ నెంబర్ ఆర్డర్ వైజ్గా ఉండేలాగా. ఇప్పుడు మనం డేట్ని షార్ట్ చేద్దాము. అక్కడ మనము వాల్యూస్ ఇచ్చేసుకుందాం. వాల్యూస్ ఇక్కడ మనము న్యూయెస్ట్ టు ఓల్డెస్ట్ ఇస్తే చూడండి ఇక్కడ మనకి న్యూయెస్ట్ టు ఓల్డెస్ట్ ఇస్తే ఇక్కడ చూడండి మనకి అంటే 30 నుంచి మనకి కిందకి 29, అలాగే 27 అలాగ వచ్చాయి. అలాగే ఇప్పుడు సీరియల్ నెంబర్ని మనం సీరియల్ నెంబర్ వైజ్గా సార్ట్ అయితే చేసుకుందాం. ఇప్పుడు మనం కలర్స్ని బట్టి సార్ట్ అయితే చేసుకున్నాం కాబట్టి ఇప్పుడు మనం కలర్స్ని మొత్తం డిలీట్ చేసేద్దాము. కలర్స్ని మామూలుగా మనం హోమ్లోకి వెళ్ళి ఇక్కడ మనం ఫాంట్కి అయితే బ్లాక్ కలర్ ఇచ్చేసుకోవాలి. అలాగే సెల్ కలర్కి ఏమొచ్చి మనం వైట్ ఇచ్చుకోవాలి. వైట్ ఇచ్చేసుకుంటే మనం యాస్టీజ్గా వస్తుంది టేబుల్. మళ్ళీ మనం షార్ట్లోకి వెళ్ళి మళ్ళీ మనం హెడ్డింగ్స్ మీద సెలెక్ట్ చేసుకొని ఫిల్టర్ చేద్దాం. ఫిల్టర్లోకి వెళ్దాము. ఇక్కడ చూడండి ఫిల్టర్ మీద క్లిక్ చేసినట్లయితే ప్రతి హెడ్డింగ్కి మనకి అక్కడ డ్రాప్ డౌన్ అన్నది యాడ్ అయింది. ఇప్పుడు మనం సెల్ సీరియల్ నెంబర్ కదా, దాని డ్రాప్ డౌన్ మీద క్లిక్ చేసినట్లయితే చూడండి మనకి ఎన్ని సీరియల్ నెంబర్లు ఉన్నాయో అన్ని సీరియల్ నెంబర్లు ఇక్కడ యాడ్ అయ్యాయి. అలాగే ఇక్కడ చూసినట్లయితే మనకి 30 వరకే ఉంటాయి, అంటే 30 వరకు డేట్ ఉన్నది కాబట్టి. అలాగే ఇక్కడ పార్టీ నేమ్లు కూడా ఉంటాయి. అలాగే ట్యాక్స్ అమౌంట్, అలాగే ఇన్వాయిస్ అమౌంట్ ఇవి కూడా మనకి వస్తాయి. ఇప్పుడు మనం పార్టీ నేమ్ ఉంది కదా, దాన్ని అయితే ఇప్పుడు మనం ఫిల్టర్ చేద్దాము. ఫస్ట్ మనకి అక్కడ సెలెక్ట్ ఆల్ ఉంది కదా, దాని మీద మనం రైట్ క్లిక్ని తీసేసినట్లయితే అన్నీ పోతాయి. ఇప్పుడు మనకు కావాల్సిన దాని మీద క్లిక్ చేసినట్లయితే మనకి ఈ విధంగా వస్తుంది. మళ్ళీ మనం ఫిల్టర్లోకి వెళ్ళి ఇప్పుడు అక్కడ సెలెక్ట్ ఆల్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేస్తే మొత్తం అన్నీ పోతాయి. మనకు కావాల్సిన వీటి మీద టిక్ పెట్టుకొని ఓకే చేసినట్లయితే ఏటి కావాలా ఆ నేమ్స్ అన్నీ వస్తాయి మనకి. అలాగే మనం ఇప్పుడు సపోజు జీ మీద ఉన్నవన్నీ కూడా మనకి జీ మీద ఉన్న నేమ్స్ కావాలనుకోండి, అప్పుడు వాటి మీద క్లిక్ చేసినట్లయితే మనకి అవన్నీ జీ మీద ఉన్నవన్నీ వస్తాయి. ఇప్పుడు మనం కలర్ ఫిల్టర్ని ఏ విధంగా షార్ట్ చేయాలో మీకు
షార్ట్లో నేర్పిన అదేవిధంగా ఇక్కడ కూడా మనం కలర్ని షార్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనము టెక్స్ట్ ఫిల్టర్లోకి వెళ్దాము. టెక్స్ట్ ఫిల్టర్లోకి వెళ్ళి టెక్స్ట్ ఫిల్టర్ మీద క్లిక్ చేసినట్లయితే పక్కన చూడండి ఈక్వల్స్ అవన్నీ వచ్చాయి. ఇప్పుడు మనం ఈక్వల్స్ మీద క్లిక్ చేసినట్లయితే ఈ విధంగా వస్తుంది. ఇప్పుడు మనం ఏదో ఒక డేట్ని ఏదో ఒక పేరుని సెలెక్ట్ చేసుకొని అలా ఇక్కడ ఓఆర్ ఉంది కదా దాని మీద క్లిక్ చేసి ఈక్వల్స్ మీద క్లిక్ చేసి ఇక్కడ కూడా ఏదో ఒక పేరుని సెలెక్ట్ చేసినట్లయితే ఏ పేర్లు అయితే సెలెక్ట్ చేసామో అవి ఇక్కడ డిస్ప్లే అవుతాయి. అలాగే మళ్ళీ మనం ఫిల్టర్లోకి వెళ్ళి టెక్స్ట్ ఫిల్టర్లోకి వెళ్ళి ఇక్కడ బిగిన్స్ విత్ ఉంది కదా దాని మీద క్లిక్ చేసి ఇక్కడ మనకు కావాల్సిన ఏఓ బి సపోజ్ మనకి బి పేరుతో ఉన్నవన్నీ కావాలంటే అక్కడ బిని టైప్ చేసి ఓకే చేసినట్లయితే బి పేరుతో ఉన్నవన్నీ వస్తాయి. మళ్ళీ మనం ఫిల్టర్లోకి వెళ్ళి టెక్స్ట్ ఫిల్టర్ మీద క్లిక్ చేసి ఇక్కడ మనకి కంటెంట్స్ అని ఉంది కదా కంటెంట్స్ మీద క్లిక్ చేసినట్లయితే ఇక్కడ మనం ఏదైనా పేరు సపోజ్ మనకి ఆదిత్య పేరు మీద ఉన్నవన్నీ కావాలనుకుంటే అక్కడ ఆదిత్య అని పేరు టైప్ చేసి ఓకే చేసినట్లయితే ఆ పేరు మీద ఉన్నవన్నీ మనకి ఈ విధంగా వస్తాయి. నెక్స్ట్ మనం ఫిల్టర్లోకి వెళ్ళి మనం కస్టమ్స్లోకి వెళ్ళి కావాల్సిన పేరుని సెలెక్ట్ చేసుకునేలాయితే ఆ పేరు అయితే ఇక్కడ మనకి డిస్ప్లే అవుతుంది. ఈ విధంగా మనము పార్టీ అలా టెక్స్ట్ని మనం ఫిల్టర్ చేసుకోవచ్చు. అదేవిధంగా ఇక్కడ మనం డేట్ని కూడా ఫిల్టర్ చేసుకుందాము. ఇక్కడ ఈక్వల్స్ అని ఉంది కదా ఈక్వల్స్ మీద చేసి ఇందాక సేమ్ ఏదో ఒక డేట్ని అయితే ఇచ్చుకొని అలాగే ఆర్ అని అక్కడ ఈక్వల్ అని పెట్టుకొని ఇక్కడ ఏదో ఒక డేట్ ఇచ్చుకుంటే అక్కడ మనం ఏ డేట్లు అయితే సెలెక్ట్ చేసుకున్నామో ఆ డేట్లు ఇక్కడ మనకి ఆ డేట్లు మాత్రం ఇక్కడ డిస్ప్లే అవుతాయి. ఇప్పుడు మళ్ళీ మనము ఫిల్టర్లోకి వెళ్ళి డేట్ ఫిల్టర్లోకి వెళ్ళి బిఫోర్ ఉంది కదా దాని మీద క్లిక్ చేసి ఇక్కడ మనము కావాల్సిన డేట్ని ఇచ్చినట్లయితే ఏ డేట్ అయితే ఇస్తామో ఓకే చేసి కావాల్సిన డేట్ని ఇచ్చి ఇక్కడ ఓకే చేసినట్లయితే ఏ డేట్ అయితే ఇస్తామో ఆ డేట్కి ముందు అన్నీ మనకి ఇక్కడ డిస్ప్లే అయ్యి చూడండి 10వ డేట్ ఇచ్చామో దాని ముందు ఇవన్నీ ఇక్కడ మనకి డిస్ప్లే అయ్యాయి. అలాగే మళ్ళీ మనం ఫిల్టర్లోకి వెళ్ళి అలాగే మనం మళ్ళీ ఫిల్టర్లోకి వెళ్ళి డేట్ ఫిల్టర్లోకి వెళ్ళి ఇక మనం పెట్టుకుని ఇచ్చాం కదా ఇక్కడ మనం 2 డేట్లు ఇచ్చుకోవాలి. ఫస్ట్ అంటే ఏ డేట్లకి మధ్యన మనకు కావాలో ఆ డేట్లు మనం ఇక్కడ ఇచ్చుకోవాలి. ఇచ్చుకొని ఓకే చేసుకుంటే ఏ డేట్లు అయితే ఇచ్చామో ఆ డేట్ల మధ్యలో ఉన్నవన్నీ మనకి ఇక్కడ డిస్ప్లే అవుతాయి. ఆ డిస్ప్లే అయ్యి మళ్ళీ మనము ఫిల్టర్లోకి వెళ్ళి డేట్లోకి వెళ్ళి ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ ఉన్నాయి రకరకాలు ఉన్నాయి. ఇక్కడ మనకు కావాల్సినవన్నీ ఇచ్చుకోవచ్చు. మనకి ఇటు అలాగే ఉంది అలాగే కస్టమైజ్గా ఉంది. దానికి కూడా మనం ఏదో ఒక డేట్ని అయితే ఇచ్చేసుకొని ఓకే చేసుకునేట్లయితే ఆ డేట్లో ఉన్నవి అయితే మనకి వస్తాయి. ఈ విధంగా మనము సార్ట్ అండ్ ఫిల్టర్ని మనము అలాగే మనం అమౌంట్స్కి కూడా ఇచ్చుకోవచ్చు. ఈ విధంగా మనము సార్ట్ అండ్ ఫిల్టర్ని ఏ విధంగా యూజ్ చేయాలో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఈ వీడియోని మీరు మొదటిసారి చూసినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి. బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే మా వీడియోస్ మీకు ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతుంటాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.